ఓపెన్ చేస్తే మిషెల్ తన ఫియాన్సీతో గొడవపడి తన వస్తువులను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. మిషెల్ ఫియాన్సీ పేరు బెన్. బెన్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా మిషెల్ తన కాల్స్ని పట్టించుకోకుండా కార్ని డ్రైవ్ చేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం మిషెల్ తన మొబైల్ వైపు చూడగా వెంటనే తన కారు వెళ్లి పొరపాటున ఒక ట్రక్ని ఢీకొడుతుంది. ఆ యాక్సిడెంట్లో మిషెల్కి బాగా గాయాలవడంతో మిషెల్ అన్కాన్షియస్గా పడిపోతుంది. కట్ చేస్తే మిషెల్ మెలకువలోకి వచ్చేసరికి తను ఒక రూమ్లో చైన్స్తో బంధించబడి ఉంటుంది. అండ్ తన చేతికి ఒక సెలైన్ బాటిల్ కూడా ఇంజెక్ట్ చేయబడి ఉంటుంది. అసలు ఆ యాక్సిడెంట్ తర్వాత తనకేం జరిగింది, తనని ఎవరిలా బంధించి ఉంచారో తెలుసుకోవాలంటే మనం కథలోకి వెళ్లాల్సిందే. హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం 10 క్లోవర్ఫీల్డ్ లేన్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇదొక హర్రర్ సైన్స్ ఫిక్షన్ మూవీ. సో హర్రర్ జోనర్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వీడియోని ఓపెన్ చేసిన మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేసిన తర్వాత మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఆ ఒక్క లైక్, ఆ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో స్పెషల్ మెంబర్గా జాయిన్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్దాం. మిషెల్ తన కాలుని చైన్స్ నుండి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. బట్ నో యూజ్. ఆ చైన్స్ నుండి మిషెల్ ఎంతకీ బయటపడలేదు. అండ్ మిషెల్కి కార్ యాక్సిడెంట్ వల్ల కుడికాలికి బాగా దెబ్బ తగిలి ఉంటుంది. మిషెల్కి ఆ రూమ్లోనే తన బ్యాగ్ కనిపించడంతో మిషెల్ వెంటనే సెలైన్ బాటిల్ స్టాండ్ని అందుకొని ఆ స్టాండ్ సహాయంతో బ్యాగ్ దగ్గర ఉన్న మొబైల్ని నెమ్మదిగా తన దగ్గరికి లాక్కుంటుంది. మిషెల్ మొబైల్ని అయితే అందుకుంటుంది, కానీ బ్యాడ్ లక్, తనకి ఆ రూమ్లో సిగ్నల్ అందదు. అసలు తను ఎక్కడుందో, తనని ఇలా ఎవరు బంధించారో తెలియక తను చాలా భయపడిపోతుంటుంది. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి పెద్దగా అడుగులు వేసుకుంటూ వచ్చి మిషెల్కి ఆహారాన్ని ఇస్తాడు. అతని పేరు హావర్డ్. హావర్డ్ దగ్గర ఒక గన్ కూడా ఉండడంతో మిషెల్కి తన భయం ఇంకా పెరిగిపోతుంది. మిషెల్ హావర్డ్తో నన్నేం చేయొద్దు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని బతిమలాడుతుంది. అప్పుడు హావర్డ్, నిన్నేదో చేసే ఉద్దేశం నాకు అసలు లేదు, నేను నిన్ను కేవలం రక్షిస్తున్నానని చెప్తాడు. నా ఫియాన్సీ నా కోసం వెతుకుతుంటాడు, తను నా గురించి కనిపెట్టి పోలీసులను తీసుకుని ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడని మిషెల్ హావర్డ్ని బెదిరిస్తుంది. అప్పుడు హావర్డ్ సెలైన్ బాటిల్ స్టాండ్ని సరిగా నిలబెట్టి నిన్ను వెతకడానికి బయటెవరూ ప్రాణాలతో లేరని చెప్తాడు. తన మాటలను విన్న మిషెల్కి అసలు ఏమీ అర్థం కాదు. ఇక హావర్డ్ మిషెల్ నడిచేందుకు సపోర్ట్గా 2 చేతికర్రల్ని అండ్ ఒక కీని ఇచ్చి డోర్ని లాక్ చేసి వెళ్ళిపోతాడు. హావర్డ్ రూమ్లో నుంచి బయటకు వెళ్లిన వెంటనే మిషెల్ ఆ కీని యూజ్ చేసి తన కాలికి లాక్ చేసి ఉన్న చైన్ని విడిపించుకుంటుంది. రూమ్ నుంచి బయటపడాలని చూస్తేనేమో డోర్ లాక్ చేసి ఉంటుంది. హావర్డ్ తనకి ఇచ్చిన తాళం కేవలం చైన్ లాక్కి మాత్రమే సెట్ అవుతుంది, కానీ డోర్ లాక్కి మాత్రం అది అసలు సెట్ అవ్వదు. అసలు ఏం చేయాలో, అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియక మిషెల్కి బాగా మెంటల్ లేస్తుంటుంది. సరిగ్గా అప్పుడే తనకి ఒక ఆలోచన రావడంతో తను వెంటనే ఆ కీని యూజ్ చేసి హావర్డ్ ఇంతకుముందు తనకిచ్చిన ఆ 2 చేతి కర్రల్లో ఒక కర్ర కొనని పదునుగా చేస్తుంది. హావర్డ్ రూమ్ డోర్ని ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చే టైంలో ఆ కర్రని ఉపయోగించి హావర్డ్పై దాడి చేసి ఇక అక్కడి నుంచి తప్పించుకోవాలని మిషెల్ ప్లాన్ వేస్తుంది. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా హావర్డ్ రూమ్లోకి రాకపోతుండడంతో మిషెల్ తన బ్యాగ్లో ఉన్న ఒక డ్రెస్ని కాల్చి ఫైర్ అలారం ఆన్ అయ్యేలా చేస్తుంది. ఫైర్ అలారం ఆన్ అవ్వడంతో అసలు రూమ్లో ఈ అమ్మాయి ఏం చేస్తుందని టెన్షన్ పడుతూ హావర్డ్ రూమ్లోకి వస్తాడు. అప్పుడు మిషెల్ వెంటనే తను రెడీ చేసుకున్న వెపన్ని యూజ్ చేసి హావర్డ్పై దాడి చేస్తుంది. కానీ ఆ దాడి వల్ల హావర్డ్కి అంతగా ఏమీ కాదు. ఇక అతను వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తున్న మిషెల్కి మత్తుమందిని ఇంజెక్ట్ చేస్తాడు. దాంతో మిషెల్ అన్కాన్షియస్ అవుతుంది. కట్ చేస్తే కొంచెం సేపటి తర్వాత మిషెల్ మెలకువలోకి వస్తుంది. ఆ సమయంలో హావర్డ్ రూమ్లోనే ఉంటాడు. మిషెల్ అతన్ని ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని బతిమలాడుతుంది. అప్పుడు హావర్డ్, నేను నిన్ను వదిలిపెట్టినా సరే నువ్వు అసలు ఎక్కడికి వెళ్తావు, బయటంతా ఎమర్జెన్సీ నెలకొంది, మేబీ అది న్యూక్లియర్ అటాక్ అయి ఉండొచ్చు, అండ్ మనం పీల్చే గాలి కూడా పూర్తిగా కలుషితమైపోయింది, నువ్వు ఆ బయట గాలి పీల్చినా సరే వెంటనే చనిపోతావు, అసలు బయట ఎవరూ ప్రాణాలతో లేరు, నువ్వు యాక్సిడెంట్లో గాయపడి మెలకువ లేకుండా పడి ఉంటే నేను నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకుని వచ్చాను, అందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పకపోగా నాపైనే అటాక్ చేస్తున్నావు, ఈ బంకర్లో ఉంటే మనం సేఫ్గా ఉండొచ్చు, బయట జరుగుతున్న అటాక్ కంప్లీట్ అవ్వడానికి మేబీ 2 years అయినా పట్టొచ్చని మిషెల్తో చెప్తాడు. కానీ హావర్డ్ చెప్పిన ఈ మాటలు మిషెల్ అసలు నమ్మదు. అదే సమయంలో బయట నుంచి ఏదో శబ్దం రావడంతో హావర్డ్ మళ్ళీ రూమ్ డోర్ని లాక్ చేసి హాల్లోకి వస్తాడు. కట్ చేస్తే కొన్ని గంటల తర్వాత మిషెల్ నిద్ర నుంచి మేల్కొంటుంది. అప్పుడు లక్కీలీ రూమ్ డోర్ ఓపెన్గా ఉండడంతో మిషెల్ వెంటనే రూమ్ నుంచి బయటకు వస్తుంది. తీరా చూస్తే అక్కడ ఇంకో వ్యక్తి విరిగిన చేతితోటి అండ్ కొన్ని గాయాలతోటి కూర్చుని ఉంటాడు. అతని పేరు ఎమెట్. తనలాగే ఎమెట్ని కూడా హావర్డ్ కిడ్నాప్ చేసి ఇలా బంకర్లో బంధించి ఉంచాడని మిషెల్ అనుకుంటుంది. నువ్వు నాతో కలువు, మనిద్దరం ఇక్కడి నుంచి బయటపడదామని మిషెల్ ఎమెట్తో చెప్తుంది. అప్పుడు ఎమెట్, మనం బయటికి వెళ్ళకూడదు, బయటంతా గందరగోళంగా ఉంది అండ్ గాలి కూడా కలుషితమైంది, మనం ఇక్కడుంటేనే సేఫ్గా ప్రాణాలతో ఉంటామని మిషెల్తో చెప్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి హావర్డ్ వస్తాడు. యాక్చువల్గా హావర్డ్ ఆ బంకర్ని ఒక అందమైన ఇంటిలాగా మాడిఫై చేసి ఉంటాడు. చదవడానికి చాలా బుక్స్, ఆడుకోవడానికి గేమ్స్ అండ్ పజిల్స్ అండ్ చాలా ఫుడ్ ఆ బంకర్లో దాచిపెట్టి ఉంటాడు. హావర్డ్ వాటన్నిటిని మిషెల్కి చూపించగా మిషెల్ ఆ అందమైన ఇల్లు లాంటి బంకర్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది.
అసలు హావర్డ్ ఈ బంకర్ని ఎందుకు ఒక అందమైన ఇంటిలాగా మార్చాడో మనకి కథలో పోను తెలుస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఈ బంకర్లో కేవలం ఒకే ఒక బాత్రూమ్ మాత్రమే ఉంటుంది. అది కూడా హావర్డ్ బెడ్రూమ్లో ఉంటుంది. కాబట్టి మిషెల్ ఎప్పుడు బాత్రూంలోకి వెళ్లాలన్నా సరే తను హావర్డ్ బెడ్రూమ్లోకి రావాల్సిందే. కట్ చేస్తే వాళ్ళున్న బంకర్ మీద నుంచి ఒక కారు వెళ్తున్నట్టు మిషెల్కి సౌండ్ వినిపిస్తుంది. ఈ విషయం గురించి తను హావర్డ్కి చెప్పి బయట మనుషులు ఇంకా ప్రాణాలతో ఉన్నట్టుందని ఎగ్జైట్మెంట్తో అంటుంది. కానీ హావర్డ్ మాత్రం బయట ఎవరూ ప్రాణాలతో లేరని కాన్ఫిడెంట్గా చెప్తాడు. బట్ ఎంతకీ తన మాటల్ని మిషెల్ నమ్మకపోతుండడంతో హావర్డ్ మిషెల్ని గ్లాస్ డోర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ గ్లాస్ డోర్ గుండా బయట ఏం జరుగుతుందో హావర్డ్ మిషెల్కి క్లారిటీగా చూపిస్తాడు. హావర్డ్ మిషెల్కి చనిపోయిన 2 పందులను చూపించి అవి నా పెంపుడు పందులు, బయట కలుషితమై ఉన్న గాలిని పీల్చడం వల్లనే అవి చనిపోయాయని మిషెల్తో అంటాడు. వాటిని చూసిన మిషెల్ ఇక హావర్డ్ మాటల్ని నమ్మడం మొదలు పెడుతుంది. కానీ తనకి ఆ పందుల పక్కనే రక్తపు మరకలతో యాక్సిడెంట్ అయ్యున్న ఒక ట్రక్ కనిపిస్తుంది. అప్పుడే మిషెల్కి గుర్తొస్తుంది, అసలు ఇంతకుముందు నా కారు వెళ్ళి ఒక ట్రక్ని ఢీకొట్టలేదు, ఒక ట్రక్ వచ్చి నా కారుని ఢీకొట్టింది, అది కూడా ఈ ట్రక్కే. అంటే హావర్డ్ నా కార్కి యాక్సిడెంట్ చేసి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు, కానీ ఎందుకు ఇలా చేశాడని మిషెల్ అయోమయంలో పడుతుంది. కట్ చేస్తే కొంచెం సేపటి తర్వాత మిషెల్ అండ్ ఎమెట్ మాట్లాడుకుంటుంటారు. అప్పుడు ఎమెట్ హావర్డ్ గురించి తనకు తెలిసిన విషయాల్ని మిషెల్కి చెప్తాడు. హావర్డ్ ఇంతకుముందు మిలిటరీ కోసం శాటిలైట్ ఫీల్డ్లో వర్క్ చేశాడు. అప్పటి నుంచి తనకి టెక్నాలజీ మీద బాగా నాలెడ్జ్ ఉంది. అండ్ ఎప్పుడైనా సరే ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నెలకొంటుందనే డౌట్తోనే హావర్డ్ ఈ బంకర్ని మాడిఫై చేసి ఇంటిలాగా మార్చాలని డిసైడ్ అయ్యాడు. సో హావర్డ్ నా సహాయం తీసుకుని దీనిని ఇలా మాడిఫై చేశాడు. హావర్డ్ ఊహించినట్టుగానే ఆకాశంలో పెద్ద కాంతి వెలిగి అటాక్ జరగడం మొదలైంది. ఆ అటాక్ జరగడం మొదలవగానే నేను ప్రాణాల కోసం పరిగెడుతూ వచ్చి ఈ బంకర్లో చేరుకున్నాను. అప్పుడే నాకు చెయ్యి విరిగి దెబ్బలు తగిలాయని ఎమెట్ మిషెల్తో చెప్తాడు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తరువాత ముగ్గురు కలిసి భోజనం చేయడం స్టార్ట్ చేస్తారు. ఎమెట్ హావర్డ్ గురించి పాజిటివ్గా చెప్పినా కూడా మిషెల్కి ఎందుకో హావర్డ్ మీద డౌట్గానే ఉంటుంది. సో తను ఎలాగైనా సరే ఆ బంకర్లో నుంచి తప్పించుకోవాలని డిసైడ్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో మిషెల్కి హావర్డ్ బెల్ట్కి అటాచ్ అయి ఉన్న తాళాలు కనిపించడం అండ్ బంకర్ మీద నుంచి ఏదో కారు వెళ్తున్నట్టుగా సౌండ్ వినిపించడం జరుగుతాయి. ఇక మిషెల్ లేట్ చేయకుండా తెలివిగా హావర్డ్ దగ్గరున్న తాళాలని తీసుకుని అతనిపై బాటిల్తో దాడి చేసి వెంటనే గ్లాస్ డోర్ దగ్గరికి వస్తుంది. మిషెల్ ఆ గ్లాస్ డోర్ని కూడా ఓపెన్ చేసి బయటపడాలని చూస్తుంది. కానీ ఆ డోర్ లాక్ ఎంతకీ ఓపెన్ అవ్వదు. సరిగ్గా అప్పుడే ఒక ఆవిడ కారులో నుంచి బయటకు వచ్చి మిషెల్ దగ్గరికి చేరుకుంటుంది. ఆవిడ ముఖమంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉంటుంది. తను మిషెల్తో, అది నన్ను కొంచెం మాత్రమే టచ్ చేసింది, నాకేం కాలేదు, ప్లీజ్ నన్ను లోపలికి రానివ్వని ఏడుస్తూ అడుగుతుంది. అదే సమయంలో హావర్డ్ కూడా అక్కడికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ డోర్ని ఓపెన్ చేయకు, ఆవిడని లోపలికి రానివ్వకు అని మిషెల్తో గట్టిగా చెప్తాడు. అసలు మిషెల్కి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. మిషెల్ ఎంతకీ డోర్ ఓపెన్ చేయకపోతుండడంతో ఆవిడ మిషెల్ని తిట్టి డోర్ని చేత్తో బలంగా గుద్దుతుంది. అప్పుడు మిషెల్కి అసలు అక్కడ ఏం జరుగుతుందో, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక భయంతో మళ్ళీ బంకర్లోకి వచ్చేస్తుంది. తర్వాత హావర్డ్ మిషెల్ దగ్గరికి వచ్చి యాక్సిడెంట్ గురించి నిజం ఒప్పుకుంటాడు. నీ కార్కి యాక్సిడెంట్ చేసింది నేనే, కానీ నేనది కావాలని చేయలేదు. ఆకాశం నుంచి అటాక్ జరగడం మొదలవగానే నేను భయంతో ట్రక్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఈ బంకర్ దగ్గరికి వస్తున్నాను. అప్పుడే పొరపాటున నేను నీ కార్ని యాక్సిడెంట్ చేశాను. గాయాలతో పడి ఉన్న నిన్ను అక్కడే వదిలేయలేక ఇలా ఇక్కడికి తీసుకుని వచ్చానని హావర్డ్ మిషెల్తో చెప్తాడు. తన మాటల్ని విన్న మిషెల్ ఇంక నిజం తెలుసుకుంటుంది. మిషెల్ వేసుకునేందుకు హావర్డ్ మేగన్ బట్టల్ని ఇస్తాడు. హావర్డ్ మేగన్ ఫోటోని మిషెల్కి చూపించి, మేగన్ నా కూతురు, తను చాలా తెలివైన అమ్మాయి, కానీ నా భార్య నాతో గొడవపడి మేగన్ని చికాగో తీసుకువెళ్ళిందని హావర్డ్ బాధపడుతూ మిషెల్తో చెప్తాడు. తన మాటల్ని విన్న మిషెల్ కూడా కాస్త సాడ్గా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే హావర్డ్, ఎమెట్ అండ్ మిషెల్ ముగ్గురు కలిసి హ్యాపీగా జీవించడం మొదలు పెడతారు. ఒకరి లైఫ్ గురించి ఒకరు తెలుసుకోవడం, పజిల్స్ సాల్వ్ చేయడం, గేమ్స్ ఆడుకోవడం వంటి వాటిని వాళ్ళు ముగ్గురు కలిసి హ్యాపీగా చేస్తుంటారు. అయితే ఒకరోజు ఒక సెర్చ్ హెలికాప్టర్ బంకర్ మీద నుంచి వెళ్లడం వాళ్ళు ముగ్గురు గమనిస్తారు. అప్పుడు మిషెల్, మనకి సహాయం అందింది, మనం ఇక్కడి నుంచి మనుషులుండే ప్లేస్కి హెలికాప్టర్లో వెళ్ళొచ్చని ఎగ్జైట్మెంట్తో అంటది. కానీ హావర్డ్ మాత్రం తన ఎక్స్పీరియన్స్తో, మేబీ అది మన హెలికాప్టర్ కాదు, అటాక్ నుంచి ఎవరైనా తప్పించుకుని మనలాగా ప్రాణాలతో ఉంటారు కదా, అలా ప్రాణాలతో ఉన్న వాళ్ళని చంపేందుకు మన శత్రు దేశం నుంచి ఆ హెలికాప్టర్ వచ్చిందని మిషెల్కి చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఎయిర్ ఫిల్టర్ అవ్వలేదంటే వాళ్ళు ముగ్గురు ఆ బంకర్లోనే ఖచ్చితంగా చచ్చిపోతారు. కాబట్టి హావర్డ్ మిషెల్తో, ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్ బంకర్ పైభాగంలో ఉంది, అక్కడికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం వెంట్స్ ద్వారా మాత్రమే వెళ్ళగలం, మా ఇద్దరికంటే నువ్వే సన్నగా ఉన్నావు, కాబట్టి నువ్వు వెంట్స్ ద్వారా ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్ని చేరుకుని సిస్టమ్ని రీస్టార్ట్ చేయని హావర్డ్ అంటాడు. సో మిషెల్ కూడా అందుకు ఒప్పుకుని వెంట్స్ గుండా బంకర్ పైభాగానికి చేరుకుని ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్ని హావర్డ్ చెప్పినట్టుగా రీస్టార్ట్ చేస్తుంది. కానీ అక్కడ మిషెల్కి రక్తపు మరకలతో ఉన్న ఇయర్ రింగ్ కనిపించడం అండ్ బంకర్ అప్పర్ గ్లాస్ విండోకి లోపల నుంచి హెల్ప్ అనే వర్డ్ రాసి ఉండడం కనిపిస్తాయి. అవి చూసిన మిషెల్కి మళ్ళీ హావర్డ్పై డౌట్ వస్తుంది. కొంచెం సేపటి తర్వాత తను ఆ ఇయర్ రింగ్ని అండ్ హావర్డ్ బుక్లో ఉన్న మేగన్ ఫోటోని ఎమెట్కి చూపించి,
మేబీ హావర్డ్ మేగన్ని చంపేసి మేగన్ని తన భార్య చికాగో తీసుకెళ్లిందని మనకి అబద్ధాలు చెప్పాడని ఎమెట్తో అంటది. ఆ ఫోటోలో ఉన్న మేగన్ చెవులకి ఉన్న ఇయర్ రింగ్స్ ఇప్పుడు రక్తంతో మిషెల్కి దొరికిన ఇయర్ రింగ్స్ సేమ్ ఒకేలాగా ఉంటాయి. అప్పుడు ఎమెట్, అసలు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు మేగన్ కాదు, తన పేరు బ్రిటనీ. మా సిస్టర్ అండ్ బ్రిటనీ ఇద్దరు స్కూల్కి వెళ్తుండేవారు, కానీ 2 సంవత్సరాల క్రితం నుంచి బ్రిటనీ కనిపించడం లేదని మిషెల్తో చెప్తాడు. సరిగ్గా అప్పుడే హావర్డ్ బుక్లో నుంచి ఇంకో ఫోటో కింద పడుతుంది. ఆ ఫోటోలో హావర్డ్ బ్రిటనీతో కాస్త క్లోజ్గా ఉంటాడు. అంటే హావర్డ్ బ్రిటనీని కిడ్నాప్ చేసి తనని ఈ బంకర్లోకి తీసుకొచ్చి తనని వాడుకొని చంపేశాడని మిషెల్ అండ్ ఎమెట్కి అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి హావర్డ్ వచ్చి, నువ్వు స్నానం చేయాలనుకుంటే వెళ్ళి చేయి అని మిషెల్కి చెప్తాడు. ఇక తను స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళగా అక్కడున్న కర్టన్స్ని చూసి మిషెల్కి ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్గా మిషెల్ ఒక ఫ్యాషన్ డిజైనర్. ఇక్కడే ఉంటే ఎప్పటికైనా హావర్డ్ వల్ల ప్రమాదం రావచ్చని తను ఆ కర్టన్స్ని యూజ్ చేసి ఒక సూట్ని రెడీ చేసుకుని ఇక బంకర్ నుంచి బయటపడాలని ప్లాన్ వేసుకుంటుంది. ఈ ప్లాన్ గురించి మిషెల్ ఎమెట్కి చెప్పగా తను కూడా బంకర్ నుంచి బయటకు వచ్చేందుకు ఒప్పుకుంటాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి హావర్డ్కి తెలియకుండా సూట్ రెడీ చేయడం మొదలు పెడతారు. అసలు ఈ సూట్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటో తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. మిషెల్ కర్టన్స్ని, ప్లాస్టిక్ బాటిల్స్ని అండ్ సిజర్స్ని ఉపయోగించి సూట్ని ఆల్మోస్ట్ రెడీ చేసేస్తుంది. ఒకరోజు హావర్డ్ ఎమెట్ అండ్ మిషెల్ని పిలిచి క్యాబినెట్ నుంచి ఒక బ్యారెల్ని బయటకు తీపిస్తాడు. ఆ బ్యారెల్లో డేంజరస్ యాసిడ్ ఉంటుంది. అప్పుడు హావర్డ్ వాళ్ళిద్దరికీ తనకి దొరికిన సిజర్స్ అండ్ టూల్స్ని చూపించి, నాకు తెలియకుండా మీరిద్దరు ఏదో చేస్తున్నారు, అదేంటో మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే మిమ్మల్ని యాసిడ్లో వేసి చంపేస్తానని చెప్పి సిజర్స్ని యాసిడ్లో వేస్తాడు. అప్పుడు ఎమిట్ మిషెల్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఆ నిందని తన మీద వేసుకుంటాడు. దీనికి మిషెల్కి ఎటువంటి సంబంధం లేదు. నీ దగ్గర ఉన్న గన్ నాకు బాగా నచ్చింది, నీ దగ్గర నుంచి గన్ని తీసుకుని దానిని మిషెల్కి చూపించి తనని ఇంప్రెస్ చేయాలనుకున్నా, అందుకే నేను ఈ సిజర్స్ని యూజ్ చేసి ఒక వెపన్ని తయారు చేస్తున్నా. ఆ వెపన్తో నిన్ను బెదిరించి నీ దగ్గర నుంచి నేను గన్ తీసుకోవాలనుకున్నానని ఎమెట్ హావర్డ్తో చెప్తాడు. తను చెప్పింది విన్న తర్వాత హావర్డ్ ఎమెట్ని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. అది చూసిన మిషెల్ ఒక్కసారిగా భయపడిపోయి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు హావర్డ్ మిషెల్తో, చూడు తన వెపన్ని తయారు చేస్తున్నాడంట, దానితో నిన్నేమైనా చేస్తే ఎలాగా, అందుకే నీకోసమే నేను తనని చంపేశానని హావర్డ్ అంటాడు. కట్ చేస్తే మిషెల్ డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న ఎమెట్ ఫోటో వైపు చూస్తూ చాలా బాధపడుతుంటుంది. ఆ సమయంలో హావర్డ్ మిషెల్ దగ్గరికి వచ్చి ఐస్ క్రీమ్ని ఇస్తాడు. ఇక మనమిద్దరం కలిసి హ్యాపీగా ఫ్యామిలీ లాగా ఉండొచ్చు, నేను వెళ్ళి భోజనం రెడీ చేస్తా, నువ్వు ఐస్ క్రీమ్ తినిరా, మనిద్దరం కలిసి భోజనం చేద్దామని చెప్పి హావర్డ్ హాల్లోకి వెళ్తాడు. అప్పుడు మిషెల్ ఎమెట్ మరణం వృధా కాకూడదని డిసైడ్ అయ్యి సూట్ రెడీ అయ్యేందుకు మిగిలి ఉన్న కొంచెం పనిని కూడా కంప్లీట్ చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో హావర్డ్ రూమ్లోకి వచ్చి భోజనం రెడీ అయిందని చెప్తాడు. హావర్డ్ వస్తున్నాడని గమనించిన మిషెల్ వెంటనే సూట్ని బెడ్ కిందకి నెట్టేస్తుంది. కానీ ఆ సూట్ పూర్తిగా బెడ్ కిందకి వెళ్ళదు, దాని క్లాత్ కొంచెం బయటికి కనిపిస్తుంటుంది. హావర్డ్ ఆ క్లాత్ని గమనించి మిషెల్ మీద డౌట్తో ఆ బెడ్ని పూర్తిగా పైకెత్తి చూడగా మిషెల్ రెడీ చేసిన సూట్ హావర్డ్కి కంటపడుతుంది. హావర్డ్కి తన గురించి నిజం తెలిసిపోవడంతో మిషెల్ వెంటనే భయంతో రూమ్ నుంచి బయటపడుతుంది. కానీ హావర్డ్ మాత్రం తనని ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మిషెల్ యాసిడ్ బ్యారెల్ని హావర్డ్ వైపు పడేయడంతో ఆ యాసిడ్ అంతా వచ్చి హావర్డ్ శరీరాన్ని గాయపరుస్తుంది. ఇక మిషెల్ సూట్ని అందుకుని మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తుంది. బట్ ఆ యాసిడ్ ఎలక్ట్రిక్ వైర్స్ని కూడా టచ్ చేయడంతో బంకర్లో ఫైర్ అంటుకుంటుంది. అలా ఆ ఫైర్ మెయిన్ డోర్ దగ్గరికి కూడా వచ్చేస్తుంది. సో మిషెల్ మెయిన్ డోర్ గుండా బంకర్ నుంచి బయటపడేందుకు అవకాశం లేదు. అందుకని ఇక తను వెంటనే వెంట్స్ గుండా మెకానికల్ రూమ్లోకి వెళ్ళి అక్కడి నుంచి బయటపడాలని డిసైడ్ అవుతుంది. మిషెల్ వెంట్స్ గుండా మెకానికల్ రూమ్లోకి వెళ్తుండగా హావర్డ్ అక్కడికి వచ్చి ఒక కత్తిని తీసుకుని వెంట్స్కి గుచ్చుతుంటాడు. అయితే మిషెల్ ఆ కత్తిపోట్ల నుంచి సక్సెస్ఫుల్గా తప్పించుకొని మెకానికల్ రూమ్లోకి చేరుకుంటుంది. ఇక తను ఆ సూట్ని వేసుకుని అక్కడున్న కిటికీ యొక్క తాళాన్ని పగలగొట్టి బంకర్ నుంచి బయటపడుతుంది. మిషెల్ వెంటనే హావర్డ్ ట్రక్ దగ్గరికి చేరుకుని అందులోకి ఎక్కుతుంది. కానీ ఆ ప్రయత్నంలో సూట్ కొంచెం చినిగిపోతుంది. అది చూసి మిషెల్ టెన్షన్ పడుతూ వెంటనే కొంచెం టేప్ తీసుకుని ఆ చిరిగిన రంధ్రాన్ని మూసేస్తుంది. అంటే బయట గాలి కలుషితమైందని హావర్డ్ మొదట్లో చెప్పాడు కదా, ఆ కలుషిత గాలిని పీల్చకుండా ఉండేందుకు మిషెల్ ఈ సూట్ని తయారు చేస్తుంది. సరిగ్గా అప్పుడే కొన్ని పక్షులు ఆకాశంలో ఎగురుతుండడం మిషెల్కి కనిపిస్తుంది. అంటే గాలి ఇప్పుడు శుభ్రంగానే ఉంది అని అర్థం చేసుకుని మిషెల్ సూట్ని విప్పేసి గట్టిగా శ్వాస పీల్చుకుంటుంది. అప్పుడు ఆకాశంలో ఒక పెద్ద శబ్దం కనిపించడంతో మిషెల్ తలెత్తి ఆకాశం వైపు చూస్తుంది. అయితే అక్కడ ఒక ప్లేన్ ఎగురుతున్నట్టు మిషెల్కి కనిపిస్తుంది. అదే సమయంలో బంకర్ కూడా బ్లాస్ట్ అవుద్ది. ఆ బ్లాస్టింగ్ సౌండ్ వల్ల ప్లేన్ కూడా బంకర్ దగ్గరికి వస్తుంది. అప్పుడు మిషెల్కి అర్థమవుతుంది అది ప్లేన్ కాదు, ఏలియన్ స్పేస్ షిప్ అని. ఏలియన్ స్పేస్ షిప్ని చూసిన మిషెల్ ఒకవైపు ఆశ్చర్యపోతూనే ఇంకో పక్క చాలా భయపడిపోతుంటుంది. అప్పుడు ఒక ఏలియన్ మిషెల్ని గమనించి ఆమె దగ్గరికి వస్తుండడంతో మిషెల్ వెంటనే షెడ్ లోపలికి పరిగెత్తి ఏలియన్కి కనిపించకుండా దాక్కుంటుంది. అదే షెడ్లో మిషెల్కి ఇంతకు ముందు తను చూసిన మహిళ యొక్క మృతదేహం కనిపించడంతో తన భయం ఇంకా పెరిగిపోతుంది. కట్ చేస్తే ఆ ఏలియన్కి మిషెల్ ఎంతకీ కనిపించకపోవడంతో అది తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మిషెల్ వెంటనే చనిపోయిన ఆ మహిళ దగ్గర ఉన్న కార్ కీస్ని తీసుకుని షెడ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ స్పేస్ షిప్ బ్రైట్గా మెరుస్తూ టాక్సిక్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. టాక్సిక్ గ్యాస్ నుంచి తప్పించుకునేందుకు మిషెల్ వెంటనే సూట్ని ధరిస్తుంది. ఇక మిషెల్ వెంటనే కారులోకి ఎక్కగా ఒక ఏలియన్ వచ్చి మిషెల్ దగ్గర ఉన్న సూట్ని లాగేసుకుంటుంది.
అండ్ ఆ స్పేస్ షిప్ ఏలియన్ మిషెల్ని కారుతో సహా తనలోకి లాగేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. సరిగ్గా అదే సమయంలో మిషెల్కి కారులో ఒక లైటర్ అండ్ ఒక వైన్ బాటిల్ కనిపిస్తాయి. ఇక మిషెల్ తెలివిగా ఆ వైన్ బాటిల్కి నిప్పంటించి ఏలియన్ నోట్లోకి విసిరేస్తుంది. దాంతో ఆ ఏలియన్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి చనిపోతుంది. అండ్ ఆ స్పేస్ షిప్ కూడా కింద పడిపోయి క్రాష్ అవుతుంది. మూవీ స్టార్టింగ్లో హావర్డ్ మిషెల్తో బయట న్యూక్లియర్ అటాక్ జరుగుతుందని చెప్తాడు కదా. కాకపోతే హావర్డ్కి తెలియని విషయం ఏంటంటే అది న్యూక్లియర్ అటాక్ కాదు, ఏలియన్స్ అటాక్ అని. ఏలియన్స్ అటాక్ చేస్తున్నాయని న్యూస్లో స్ప్రెడ్ అయ్యే లోపే హావర్డ్ అండ్ ఎమెట్ బంకర్లోకి వచ్చేస్తారు. ఇక చివరిగా మిషెల్ కార్లో సేఫ్గా వెళ్తుండగా కార్ రేడియోకి సిగ్నల్స్ అందుతాయి. హ్యూస్టన్లోని మనుషులపై ఏలియన్స్ దాడి చేస్తున్నాయని మిషెల్ రేడియో ద్వారా తెలుసుకుని ఏలియన్స్పై పోరాడేందుకు తను హ్యూస్టన్కి బయలుదేరుద్ది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే ఈ వీడియో వల్ల మీరు కాస్తైనా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మేము మళ్ళీ మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.